రైట్. చైతన్యపురిలోని ఒక హత్య జరిగినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ హత్య ఒక నరబలిగా భావిస్తూ గూడా అక్కడ స్థానికులంతా గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఘటనకు సంబంధించి. అసలు ఏం జరిగింది? ఇదొక గోల్డ్ షాప్‌కి సంబంధించి జరిగిన సంఘటనగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. మరి పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారని అంటున్నారు. మరి అక్కడ స్పాట్‌లో మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఆదిత్య, ఓవర్ టు యూ. ఏం జరిగింది అసలక్కడ? రైట్. ఇక్కడ మనం చైతన్యపురిలో ఉన్నాం. జ్యువెలరీస్ ఇంకొన్ని రోజుల్లో అది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మొత్తం ఏర్పాట్లు కూడా చేసేసారు. దాన్ని రెనోవేషన్ చేసేసారు. అయితే కొన్ని రోజుల్లో అది ఓపెనింగ్ ఉండాల్సిన ఈ టైంలో అక్కడ ఉన్న వాచ్మెన్ గత 20 సంవత్సరాల నుంచి కూడా అతను అక్కడే వర్క్ చేస్తున్నారని చెప్పేసి, అంటే అతని యజమాని దగ్గరనే వర్క్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. 20-30 సంవత్సరాల నుంచి కూడా అతను ఈ ఆర్యవైశ్య జ్యువెలరీస్ కార్ పార్కింగ్ ప్లేస్ లో, ఆ పార్కింగ్ ప్లేస్ లో సూసైడ్ చేసుకుంటే అతన్ని ఉరేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇది ఒక్కసారిగా వెలుగులోకి రాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి గుమిగూడారు. చాలా పబ్లిక్ వార్నింగ్ అయితే రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చేసి ఆ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం కూడా చేయించేసి కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ఇక ఇందాక మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దాదాపు 20-30 సంవత్సరాల నుంచి అతని దగ్గరనే ముత్తయ్య, అంటే ఇతని పేరు, చనిపోయిన వ్యక్తి పేరు ముత్తయ్య, అతను పని చేస్తున్నాడు. దానికి ఆర్థిక పరిస్థితి ఏమీ లేవు. భార్య 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక కూతురు మాత్రమే ఉంది, పెళ్లి చేసేసాడు. మంచి లైఫ్ ఉంది. సో ఇప్పుడే మాకు మార్నింగ్ పొద్దున్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 6 గంటలకు సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి. మేము అత్యంత లోపే ఆ భార్యను అక్కడ ఉంచలేదు, డైట్ తీసుకెళ్లిపోయారు, పోస్ట్ మార్టం చేసేసారు, మాకేం చూపించలేదు. జస్ట్ చూస్తే అతను ఆ గొలుసుతో ఇట్లా గొలుసు తాడు అయితే చెప్పారు, దాంతో కట్టేయబడి ఉన్నాడు. లేదు, దీని వెనకాల ఏదో కూర్చుంది, అతన్ని చంపేశారు, అతను సూసైడ్ చేసుకొని చనిపోలేదు, సూసైడ్ చేసుకునే అవసరం అతనికి లేదు. 20-30 సంవత్సరాల నుంచి అతని దగ్గరనే పని చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలు కూడా ఏమి లేవు, ఏమన్నా ఉంటే మాకు చెప్పడా, మాకు దగ్గరే అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే, ఇది 2-3 రోజులు, అంటే కొన్ని రోజుల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నడవలిస్తే బాగుంటుందని మా ముత్తయ్య ఇక్కడ ఇలా విధంగా నడవలిచ్చి చంపేసి సూసైడ్ అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ మాకు 30,000 ఇస్తా, సైలెంట్ గా ఉందని చెప్పేసి డబ్బులు కూడా చూపిస్తామని అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మాకు డబ్బులు ఏమి వద్దు, మాకు న్యాయం జరగాలి, మా ముత్తయ్య ఎలా చనిపోయడం మాకు తెలియాలి అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. సో అలా ఇష్యూ అయితే అయింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. అయితే ఇంకో ఏంటంటే, ఇది అక్కడ సీసీ కెమెరాలు లేవు. అయితే వాళ్ళు లేవని చెప్పారు. మరి అది వాంటెడ్ గా అక్కడ లేవా, లేకుంటే అది కొత్తగా బిల్డింగ్ ఏర్పాటైంది కాబట్టి ఇంకా సంబంధించిన సీసీ కెమెరాలు పెట్టలేదా అనేది తెలీదు. ఆదిత్య, ఇప్పుడు మీరు అంటున్నారు కొన్ని ఏళ్లుగా, అంటే దాదాపు 20 ఏళ్లకు పైగా ఆయన అక్కడ పని చేస్తున్నాడు అని అన్నారు. మరి అంటే ఇది వేరే పాత దుకాణం వేరే ఎక్కడైనా ఉండేదా? దాన్ని ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు? 20 సంవత్సరాలుగా ఆ యజమాని దగ్గర వర్క్ చేస్తున్నాడు సెక్యూరిటీ. ఓకే, బట్ షాప్ అయితే కొత్తది. షాప్ కొత్తది, మేబీ రెనోవేట్ చేసి ఉండాలి. ఓకే ఓకే ఓకే. దాంతో అక్కడ సీసీ కెమెరాలు కూడా పెద్దగా ఏర్పాటు అయితే చేయలేదు. మరి మాట్లాడే చేయలేదా, చేయలేదు అని మనకు తెలియదు. అది వాళ్ళ వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరా అయితే ఏమీ లేవు అక్కడ. పోలీసులు మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి మరి సూసైడా లేకుంటే చంపేసి వాంటెడ్ గా ఈ విధంగా సూసైడ్ అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే లేదు, పక్కాగా చంపేసే విధంగా చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. సో వాళ్ళు ఆ విధంగానే కంప్లైంట్ ఇచ్చారు. చేసినప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు. వాళ్ళు తొందరలో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక విషయం అయితే తేలాల్సిన అవసరం ఉంది. సో ఈ షాప్ కి సంబంధించి యజమానులు ఎవరైనా మాట్లాడారా? అక్కడ వాళ్ళు ఎవరైనా కనిపించారా? అసలు వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? లేదండి, ఇప్పటి వరకు అయితే లేదు. ఇక్కడ మొత్తం సైలెంట్ గా ఉంది. ఆల్రెడీ మార్నింగ్ జరిగినట్టు పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ గ్యాదర్ అయిపోయారు. ఈ విధంగా జరగడంతో ఇది టోటల్ గా న్యూస్ వైరల్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేపాటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 2-3 అక్కడ కూర్చొని ఉండడం జరిగింది. వాళ్ళతో మనం మాట్లాడాము, కొద్దిసేపు వాళ్ళు మాట్లాడారు. ఇంత న్యూస్ మాత్రమే చెప్పారు. అయితే వాళ్ళ యజమాని మాకు 30,000 ఇస్తామన్నారు, అంతే సైలెంట్ ఉండండి అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. మాకు డబ్బులు ఏమొద్దు, మాకు న్యాయం జరగాలి, మా ముత్తయ్య ఎలా చనిపోయాడో మాకు తెలియాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఏ టైంలో జరిగి ఉండొచ్చు? ఇది అర్ధరాత్రి ఎప్పుడైనా జరిగి ఉండొచ్చా, లేకపోతే ఏ సమయంలో జరిగింది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకు 6 గంటలకు, మార్నింగ్ ఉదయం 6 గంటలకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఓకే ఓకే. ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ నైట్ మరి ఎప్పుడు
చనిపోయారో, ఎప్పుడు అతను సూసైడ్ చేసుకున్నారో, మరి చంపేస్తారో మాకు తెలియదు కాబట్టి ఉమ్, అలా చనిపోవడం మాత్రం ఫిక్స్ బిఫోర్ అతను చనిపోవడం జరిగింది. అది పర్టికులర్ మనకు కూడా టైం అయితే తెలియదు. తెలీదు. అంత ఉదయం అయితే జరిగింది మార్నింగ్. ఓకే, ఇప్పుడు ముత్తయ్య ఈ సెక్యూరిటీ అదే బిల్డింగ్ దగ్గర ఉంటారా, లేకపోతే అంటే సెక్యూరిటీస్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ సంబంధించి ఒక సెల్లార్ లో ఒక రూమ్ ఇస్తూ ఉంటారు. సో అట్లా ఉన్నాడా, లేదంటే ఆయన బయట నుంచి వచ్చి వెళ్ళడం అలా చేస్తూ ఉన్నాడా? అండ్ మోర్ ఓవర్ ఆయన నిన్న డ్యూటీలో ఉన్నాడా నైట్ ఆ టైంలో జరిగిందని అనుకోవచ్చా? ఇతను అక్కడ నుంచి ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో ఉంటారు, వచ్చి ఉంటారు నైట్ డ్యూటీ. మార్నింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, తొందరలో ఓపెనింగ్ ఉంది కదా అని ఇక్కడే నైట్ అంతా డ్యూటీ చేశాడు. సో నైట్ అంతా అక్కడే ఉండడంతో మరి మార్నింగ్ కల్లా అయిపోయాడు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అతనికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, బాగానే ఉన్నాడు, మంచిగా మాట్లాడతాడు, అసలు ఏమి ఇబ్బందులు లేవు, ఎందుకు చేసుకుంటాడు, కూతురుకు పెళ్లి చేశాడు, భార్య చనిపోయి 7 years అవుతుంది, బాగానే ఉంది, అతను ఒక్కడే కాబట్టి బాగానే చూస్తూ అతను అతనికి ఇప్పుడు ఏమి లేదు అని చెప్పేసి వాళ్ళు, అంటే ఇబ్బందులు ఏమి లేవు, అతను సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించే ఇబ్బందులు అతనికి ఏమీ లేవు, సడన్గా ఇతరులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చనిపోతే మా దగ్గరే చనిపోవాలి కదా, మా ఇంట్లో చనిపోవాలి కదా, ఇక్కడికి వచ్చి తీర చనిపోవడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇల్లు ఉన్నాయి, మేము ఉన్నాము, అతనికి ఇల్లు ఉంది, అక్కడ చనిపోవచ్చు కదా, ఈ ప్లేస్ లో ఈ నైట్ ఇంత మార్నింగ్ చనిపోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇతను అంటే ఇప్పుడు ఆర్యవైశ్య జ్యువెలరీ షాప్ ఏది ఉందో ఆ షాప్ కి సంబంధించిన యజమాని వీళ్ళకి డబ్బులు ఇచ్చి క్లియర్ చేసుకుందాం అనుకున్నారా? వాళ్ళు అదే చెప్తున్నారు, 30,000 మాకు ఇస్తామన్నారు, సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు అక్కడికి, ఇప్పుడు ఒక కుమార్తె ఉంది అని అన్నారు, ఆవిడ ఏమైనా ఉన్నారా అక్కడ? ఇక్కడ లేరు, ఇక్కడ వాళ్ళ దూరపు చుట్టాలు 2-3 ఉన్నారు. సో మిగతా వాళ్ళు మరి అంటే ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం తీసుకున్నారు కాబట్టి అటుపక్క ఇటుపక్క వెళ్ళి ఉంటారు. సో జస్ట్ ఒక 2-3 ఉంటే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ దూరపు చుట్టాలు అంటే వాళ్ళకి పరిచయం అయితే ఎప్పుడు వచ్చారు, టచ్ లో కూడా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. రైట్, ఇది ముత్తయ్య అనే వ్యక్తి చైతన్యపురికి సంబంధించి ఒక షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఒకటి ఉంది, అది రెన్యువేషన్ ఆర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. అక్కడ ఆర్యవైశ్య జ్యువెలరీ షాప్ అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేస్తున్న తరుణంలో ముత్తయ్య చాలా 20 ఏళ్ళు పైగా దాదాపు ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. అనేది ఇప్పుడు మా కరెస్పాండెంట్ ఇచ్చిన సమాచారం మేరకు మనకి తెలుస్తున్న విషయం. అయితే ఇతను అసలు నిజంగానే హత్య చేసి ఆత్మహత్యగా దీన్ని క్రియేట్ చేశారు అనేది కుటుంబ సభ్యులు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఎప్పుడో వైఫ్ చనిపోయారు, చాలా రోజులైంది, అలాగే వాళ్ళ డాటర్ కి పెళ్లి చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన జీవితంలో ఆయనకి సంబంధించిన పనులను ఆయన పూర్తి చేసుకున్నారు, చాలా సాటిస్ఫైడ్ గా కనిపిస్తారు ఎప్పుడు కూడా అతను. సో ఆయనకు అంత అవసరం లేదు, ఎప్పుడు హుషారుగా ఉండే వ్యక్తి ఇలా చేసుకోవడం మేము అసలు నమ్మలేకపోతున్నాము, ఇది హత్యగానే భావిస్తున్నాము అని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులకి ఈ ఆర్యవైశ్య షాప్ కి సంబంధించిన వ్యక్తి అంటే ఓనర్ గా పనిచేసిన అతను వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 30,000 రూపాయలు ఇస్తాము, మీరు గుప్ చాప్ గా ఉండండి, సైలెంట్ గాను అని వాళ్ళకి ఒక సెటిల్మెంట్ కి వచ్చినట్లుగా కూడా, వాళ్ళని అడిగినట్లుగా కూడా ఆ కుటుంబ సభ్యులే ఇప్పుడు మనతోని రెడ్ టీవీతో చెప్పడం అయితే జరిగింది. నేరుగా వాళ్లే చెప్తూ ఉన్నారు, సో ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇది నిజంగానే వాళ్లే చేయించారు అంటే వాళ్ళ వ్యాపారం కోసం వృద్ధి చెందడానికి ఈ నరబలులు ఇట్లాంటి సెంటిమెంట్స్ కొంతమందికి ఉంటూ ఉంటాయి. సో ఇలా చాలా మంది తెలియకుండానే ఇల్లీగల్ గా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అది బయటపడకుండా ఏదైనా ఇట్లాంటివి చేస్తున్నాము లేదా ఇలాంటి తంతులు ఏమైనా చేస్తున్నామని అనుమానం వచ్చిన తరుణంలోని ఈ ముత్తయ్యని హ్యాంగ్ చేయడం జరిగిందా అంటే ఒక గొలుసులతోని హ్యాంగ్ చేశారనే సంథింగ్ ఏదో చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఇక్కడ అనుమానాలు ఎక్కడ వ్యక్తం అవుతున్నాయంటే ఆయన హుటాహుటిన కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా బాడీని ఇమ్మీడియట్ గా తీసుకుని వెళ్ళిపోయి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేసేసి బాడీని దహన సంస్కారాలకు ఇచ్చేయడం జరిగింది. అంటే పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయినాయి అనమాట. సో ఇక్కడ అందుకు అనుమానం వస్తుంది, ఖచ్చితంగా ఈ షాప్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక వ్యక్తుల దీని వెనుక ఒక కుట్ర దాగి ఉంది, ఇది హత్య అని చెప్పేసి పదే అంటున్నది అయితే ఇక్కడ కొంత అనుమానాన్ని అయితే కలిగిస్తుంది. 99% ఇది హత్య అని చెప్పేసి. సో ఏదైనా పోలీసులు నిర్ధారిస్తేనే గానీ మనం ఏది కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేం కాబట్టి ఇది మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. అలాగే పోలీసులకు సంబంధించి సమాచారం మనకి రావాలి, అక్కడ ఏమేమి ఎవిడెన్స్ తీసుకున్నారు, అసలు ఏం జరిగింది, మరి షాప్ యజమాని ఎలా స్పందించాడు దీని మీద, అసలు ఆయన ఏం మాట్లాడాడు, వీళ్ళతో 30,000 సెటిల్మెంట్ అని మాట్లాడాడు తప్ప మీడియా ముందుకు ఆ వ్యక్తి అసలు రాలేదు. సో ఆయనేనా
ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీనికి పోలీసులు క్లారిటీ ఇచ్చే వరకు కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇంతవరకే ఉంది. సో మరిన్ని అప్డేట్స్ వచ్చే వరకు ఖచ్చితంగా దీని అప్డేట్స్ రాగానే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం.